నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. నగర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. 31వ డివిజన్ గద్దలగుంటలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరామ క్షేత్రాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. డాక్టర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బి 30వ డివిజన్తో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ ఆరామ క్షేత్రం ఉపయోగపడే విధంగా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 2018లో 35 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం 80% పూర్తి చేశామని, మిగిలిన 20% 5 ఏళ్లలో గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఈ నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అద్దె ఇళ్లలో ఉండి ఇబ్బందులు పడే వారికి ఈ ఆరామ క్షేత్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నగరంలో పారిశుద్ధ్య మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరికీ ప్రతిరోజు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా అమృత పథకం కింద పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నత్తల కనకారావు, బండారు మదన్, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు 30వ డివిజన్లో అంబేద్కర్ గారి పేరు మీద ఆరాం క్షేత్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా కూడా పేదవాళ్ళు, ఈ డివిజన్లో ఉండేవాళ్ళు చాలా అన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఎక్కువ మంది సొంత నివాసం లేక బాడుగులు ఉండేది ఇబ్బంది పడుతున్నారని ఆ రోజుల్లో 2018లో దీన్ని శాంక్షన్ చేశాం. 32 లక్షలు పెట్టి దీన్ని శాంక్షన్ చేసి కులాలకి ఒక కులం అనేది కాకుండా ఎవరు వచ్చినా కూడా సొంత ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఏదైనా మన చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాలు కానీ అలాంటిది ఇక్కడ నిద్ర చేయటానికి కానీ ఇవన్నీ చేసుకునే విధంగా ఆ రోజు ఈ ఆరాం క్షేత్రాన్ని ఏర్పాటు చేసాం. దాన్ని 5 సంవత్సరాలు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేదాన్ని, మిగతాది కూడా చేయలేకపోతే తర్వాత ఇప్పుడు ఈ 6 నెలల లోపల మిగతాదంతా కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మేయర్ గారు, నేను, మా కార్పొరేటర్లు కొంతమంది, మా డివిజన్లో ముఖ్యులు అందరిలో కూడా డివిజన్ అధ్యక్షుడు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అందరూ కూడా సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజలు రేపటి నుంచే ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎంతో చక్కగా అన్ని వసతులతోటి బాత్రూమ్స్ కానీ లేకపోతే బిల్డింగ్ కూడా అన్నీ ఆధునికంగా చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైనా వెహికల్స్ వచ్చినా బళ్ళు పెట్టుకోవడానికి కానీ ఏది ఇబ్బంది లేకుండా మంచి ఆరామ క్షేత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేజర్ డ్రైన్స్ అన్నీ పైన కూడా షాపులు కట్టుకోవడం లేకపోతే ఆ షాపులు లోపలేసి అవన్నీ పోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అన్నీ రిమూవ్ చేసేసి ఈరోజు పూర్తిగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని ముందు తర్వాత ఇంకా డివిజన్స్లో ఏ అయితే డ్రైనేజ్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 30వ డివిజన్లో పేద ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి ఆరామ క్షేత్రాన్ని మరి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా ఓపెన్ చేయడం, దానికి కూడా నన్ను ఆహ్వానించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ ఉన్నా సరే చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఎక్కడో ముఖ్యంగా అద్దెలలో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ప్రతి డివిజన్లో వార్డుకో వారం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమండి, అది డ్రైన్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు, అలాగే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఆ
యొక్క సమస్యల్ని ఆడ గౌరవ కార్పొరేట్ల యొక్క సహకారంతో ముందుగా నోట్ చేసుకొని తర్వాత ఒక డిపిఆర్ తయారు చేసి మరి మన యొక్క ఎమ్మెల్యే గారికి కనుక ఇచ్చినట్లయితే తద్వారాగా వారు కూడా మరి సీఎం గారితో మాట్లాడి మన యొక్క నియోజకవర్గానికి కానివ్వండి, ముఖ్యంగా మన నగరపాలక సంస్థకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వారి చేతుల మీదుగా జరుగుతుందని, వారి యొక్క అభివృద్ధిలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మాతో బాబా మీరు పక్క జిల్లాలోని పాలేరు, మూసి నదులు సముద్రంలో కలిసే ప్రదేశంలో పూడికితీత పనులపై కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మత్స్యశాఖలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సింగరాయకొండ మండలం పాకలలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులలో ప్రస్తుత స్థితిగతులపై చర్చించారు. జిల్లాలోని ఆక్వా సాగు రైతులు వినియోగిస్తున్న నాణ్యమైన మేత, రసాయనాలతో నిషిద్ధ యాంటీబయాటిక్ రహిత సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యాంటీబయాటిక్ నిర్మూలించిన విధంగా తగు చర్యలు చేపట్టేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇంకా మనకి టంగుటూరు సైడ్ ఎక్కుంటుంది, మనకి ఏంటంటే రామపట్నం పోతుంది, సింగరాయకొండ, టంగుటూరు ఈ గ్యాప్లో ఎక్కడన్నా స్ట్రీట్ అదంటే మన రామపట్నం పోర్టు వస్తుంది. నేను అనేది మన పుణ్యం కాన్స్టిట్యూన్సీ. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో మ్యారిటైమ్ బోర్డు సంబంధించి రివ్యూ జరిగింది. దీంట్లో మొన్నే 2 days బ్యాక్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో మ్యారిటైమ్ బోర్డు ఏ విధంగా పనిచేయాలి, ఆ పాలసీలు వాటి గురించి మొత్తం వివరించడం జరిగింది. అది మన జిల్లాకి ఏ విధంగా ఉపయోగపడుద్దో ఈరోజు కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులతో ఒక రివ్యూ పెట్టడం జరిగింది. మన జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో ఫిషింగ్ హార్బర్ గురించి కానీ, అలాగే ఇక్కడ మనకి ఎక్కువ ఆక్వా కల్చర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫార్మర్స్ పడే ఇబ్బందుల గురించి కూడా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. ఆమె తప్పకుండా అన్ని సమస్యలు విని తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కొండేపి నియోజకవర్గంలో కొన్ని సమస్యలపైన కూడా మేడం గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అవి కూడా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 30వ తేదీన పంపిణీ చేయనున్నట్లు డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 30వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుండి పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలో 2,86,034 మందికి 122.22 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. గత నెలలో పింఛన్లు తీసుకొని 1,234 మందికి 97 లక్షల నిధులు కూడా విడుదలయ్యాయని తెలిపారు. 2 నెలల పింఛన్ నగదును పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఎవరైనా పింఛన్దారుడు చనిపోతే వారి భర్తకు కానీ భార్యకు కానీ మరణ ధృవీకరణ పత్రంతో పెన్షన్ దరఖాస్తు చేస్తే మరుసటి నెలలోనే పింఛన్ అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మనకు డిసెంబర్ 1వ తేదీన పంపిణీ చేయవలసిన అమౌంట్ డిసెంబర్ 1st సండే వచ్చింది కాబట్టి రేపు అంటే 30వ తేదీన ప్రకాశం జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మన జిల్లాలో మొత్తము 2,86,034 మంది పెన్షనర్లు ఉన్నారు. వీళ్లకు 122,22,87,000 రూపాయలు ఈ పెన్షన్ అమౌంట్ పంపిణీ చేయటం జరుగుతుంది. మరి అదేవిధంగా అరియర్ అమౌంట్ కూడా గత నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ నెలలో అరియర్ అమౌంట్, గత నెల అమౌంట్, ఈ నెల అమౌంట్, అరియర్ అమౌంట్ 1,234 మంది ఉన్నారు. వీళ్ళకి 97,92,000 రూపాయలు పంపిణీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా స్పౌస్ పెన్షన్కు సంబంధించి కొత్తగా గైడ్లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. మరి నవంబర్ 1 కానీ తర్వాత కానీ ఎవరైనా పెన్షనర్ చనిపోతే వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఈ చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికెట్ ఎంటర్ చేసి ఆన్లైన్లో, తర్వాత వాళ్ళ స్పౌస్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసినప్పుడు వాళ్లకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఎంపీడీఓ గారు పెన్షన్ మంజూరు చేస్తారు. వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో పెన్షన్ మంజూరు పత్రం ఇస్తారు. వీళ్ళకి కూడా డిసెంబర్ నుంచి పెన్షన్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని, కార్యాలయం చుట్టూ ప్రజలను తిప్పుకోవద్దని, వీలైనంత త్వరగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచించారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పొదిలి మండలం సర్వసభ్య సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 5 ఏళ్లు రాష్ట్రానికి పెట్టుబడులు వరద వస్తేనే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందన్నారు. ఇప్పటికే 5 నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం 150కి పైగా హామీలు నెరవేర్చామని, 93% స్ట్రైక్ రేటుతో ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టడం జరిగిందని, ప్రజల రుణం తీర్చుకోవడానికి రాబోయే 5 ఏళ్లలో మరింత శ్రమిస్తామని చెప్పారు. పొదిలిలోని చిన్న చెరువు కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. నాగార్జున సాగర్ నుండి తాగునీరు అందించడానికి త్వరలో టెండర్లు పిలిచి తద్వారా పొదిలికి తాగునీరు అందిస్తామని చెప్పారు. త్వరలో బేస్తవారపేట నుండి ఒంగోలు పట్టణానికి నేషనల్ హైవే నిర్మిస్తామని, పొదిలి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని ప్రజలందరూ సహకరించాలని అన్నారు. వీధి కుక్కలతోటి ఇలాంటి ఘోరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సక్రమంగా పనిచేసుకోవాలి, సక్రమంగా ప్రజలు తిరగాలనే దానికి ఈ 4 అవసరం. కాబట్టి ముందు ఈ 4కు మీ యొక్క ఏదైతే మీరు సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీకు నిధులు వచ్చాయో ఆ నిధుల్ని సక్రమమైన పద్ధతిలో ఖర్చు పెట్టమని చెప్పి మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. రెండోది, పనులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు రోడ్లు కావాలా, మీ పొలాలకు రోడ్లు కావాలన్నా, ఇంకో దాని రోడ్లు కావాలన్నా మీరు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము మీ గ్రాంట్లలో మేము ఇంటర్ఫేర్ కాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. కానీ మీరు చేయకుండా మాకు దానికి బిల్లులు కావాలా, దీనికి బిల్లులు కావాలంటే ఏ రకంగా అధికారులు ఇస్తారు? గత ప్రభుత్వం మాది కాదు. గత ప్రభుత్వం మీకు సింగిల్ రూపాయి ఇచ్చిన పాపన పోలేదు, మీ డబ్బులను వాడేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో అలా లేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలు, సర్పంచులు, మీ నాయకులు, అలాగే మా నాయకులు, మా ప్రజలు, మా కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్క వర్గం కూడా భయపడి పారిపోయే విధంగా కాకుండా అన్ని వర్గాలు కలిసిపోయి సంతోషంగా బాయి అనుకునే తిరిగేటువంటి పరిస్థితి తీసుకురావాలని మా నాయకులు తాపత్రయపడుతున్నారు. దానికి మేమందరం ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో జరిగే సంస్మరణ సభ, అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లను నాగిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి, అయినబత్తిన ఘనశ్యామ్, తాత ప్రసాద్తో పాటు పలువురు నాయకులు పరిశీలించారు. దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి జిల్లాకు ఎనలేని సేవలందించారని, ఆయన సేవా కార్యక్రమాలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు తెలిపారు. జిల్లాలో విద్యతో పాటు తాగునీటి సమస్య, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టి ఎనలేని సేవలందించారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నేటికి వారి కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారని, మాగుంట కుటుంబానికి ప్రజలందరూ అండగా ఉండాలని, పీవీఆర్ మైదానంలో డిసెంబర్ 1వ తేదీ జరిగే సంస్మరణ సభకు ప్రజలు, మాగుంట అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించి అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కుప్ప రంగస్వామి, డియూసీసీ మెంబర్ నాదెండ్ల సుధాకర్, ఆత్మకూరి బ్రహ్మయ్య, కొర్రపాటి శ్రీను, కాకుమని సాగర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 29వ వర్ధంతి రేపు 1వ తారీఖున మన అందరి ప్రజానికానికి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులందరూ ఆ రోజు రావటం, ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించటం, దానికి సంబంధించి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క మామగారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అట్లానే మాగుంట అభిమానులైనటువంటి ప్రసాదు, సుధాకరు, చంటి, తర్వాత బ్రహ్మయ్య, అన్సరు, తర్వాత వివిధ విభాగాలు అందరూ ఇక్కడ రావటం జరిగింది. ఆఫీస్ ఇన్ఛార్జెస్ అయితే అందరూ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికీ వర్షం అనేది మాగుంట సుబ్బరామిరెడ్డి గారి కార్యక్రమం అంటే ఆ దేవుడు వర్షపు జల్లు మామూలుగా కురిపించి కార్యక్రమాలు ఎప్పుడు సక్రమంగా జరిపిస్తారు. అందువల్ల అభిమానులందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆయనకి ఎప్పుడు లాగే ప్రతి సంవత్సరం ఘన నివాళులు అర్పిస్తూ
ఆ యొక్క మహానుభావుడు ఏం చేశాడు, ఇన్ని సంవత్సరాలు ఆయన మర్చిపోవట్లేదని ఇప్పుడున్న నేటి యువతరానికి తెలియపరచటమే ఇది ముఖ్య ఉద్దేశం. ఇప్పటికి సుమారు ఆయన మన జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు. ఆయన 4 సంవత్సరాల పర్యాయంలోనే మనం కోల్పోవడం జరిగింది ఎంపీగా ఉండగా. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం ఆయన చేసిన సేవల్ని కంటిన్యూ చేయటం అనేది ఒక గొప్ప ఉద్దేశంతో వాళ్ళు అందరూ ప్రజలకు ఆయన ఏ రకంగా దారి చూపించాడో అది ఈ రోజు దాకా నడపడం వాళ్ళ సొంత నిధులతో అనేది అది మాగుంట కుటుంబానికి చెల్లుద్దని తెలియపరుస్తూ, పార్టీలకు అతీతంగా అందరూ ఈ యొక్క ఆహ్వానాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు పాల్గొని ఆయన ఆత్మకి మంచి శాంతి కలిగించి ఆయన అలాంటి మహానాయకుడు ఏ రకంగా ఉపయోగపడేదని 10 మందికి తెలిసే విధంగా ఈ కార్యక్రమంలో చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుబ్బారెడ్డి గారు వారి యొక్క సేవలు మరవలేనివి. వారి అడుగుజాడల్లో నడుస్తున్న వారి సోదరులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అండి, అదేవిధంగా వారి తండ్రి రాఘవరెడ్డి గారి అండి, అదేవిధంగా మమ్మల్ని నడిపిస్తున్న మాగుంట అభిమానులందరినీ నడిపిస్తున్న మాగుంట కుటుంబం వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు 1వ తేదీ ఆదివారం ఒంగోలు నగర ప్రజానికం అంతా కూడా, ఒంగోలు నగరమే కాకుండా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు ప్రజానికం అంతా కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అమర్ రహే మాగుంట సుబ్బారెడ్డి గారు. శివునికి ఇష్టమైన కార్తీక మాసం చివరి రోజున శివునికి అభిషేకం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కొక్కిలిగడ్డ లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కందిరి రవిశంకర్, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 3వ డివిజన్ పాపా కాలనీలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొక్కిలగడ్డ లక్ష్మీ దంపతులచే శివునికి ప్రతి ఏటా అభిషేకంతో పాటు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తుంటారని, అలాగే ఈ సంవత్సరం కూడా అభిషేకం అన్నదాన కార్యక్రమం నిర్వహించారని అన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్, ముత్యాల, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఇది ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఈరోజు పూజ జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాతో నాగేశ్వరరావు గారు, ప్రతి ఒక్కళ్ళు జనసేన సంబంధించిన రాంబాబు, కళ్యాణ్, అందరూ వాసు గారు, వెంకటరావు గారు వీళ్ళందరూ వచ్చారండి. నెక్స్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుగు మహిళా విభాగం నుంచి కూడా వచ్చారండి. ఈ అందరూ వచ్చారు. ఈరోజు భోజనాలు ఇది చాలా ఘనంగా, చాలా అభిషేకం అనేది ఎంతో గొప్పగా జరిగిందండి. ఇలాంటి పూజ అనేది ఈరోజు చాలా ఈ మాసంలోనే చాలా గొప్పగా అనిపించింది నాకు. పంతులు గారు వీళ్ళందరూ చాలా బాగా గొప్పగా చేశారండి. ఇలాంటి కార్యక్రమం అనేది ఈ అందరూ వచ్చి భోజనాలకి 100 మంది వచ్చి భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది అందరూ చేపట్టిన లక్ష్మి గారు వాళ్ళ దంపతులు వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి, దేవాలయం ట్రస్ట్ సంబంధించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి దేవుడికి ప్రార్థిస్తామండి. ఈరోజు చేసే పద్ధతులన్నీ ప్రకారం ఈ కార్తీక మాసం కాకుండా దినదినంగా రాబోయే రోజుల్లో కూడా అన్ని మంచి జరగాలని చెప్పి వీళ్ళు చేసే ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ గుడి గురించి అప్పట్లో 2016-15లో మా ప్రీతమ నాయకులు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న మా దామచల్ల జనార్దన్ గారు సహకారంతో ఈ గుడి ఏర్పాటు జరిగింది. ఆయన
పూర్తిగా ఆయన మద్దతుతోనే ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈ గుడిని ఈ స్థాయి కొద్దిగా ఈ పరిస్థితి తీసుకొచ్చింది లక్ష్మి. ఈ రోజున దాదాపు 1000-1500 మందికి అన్నదానం కూడా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. అయితే మా ప్రీతం నాయకులు దామచల్ల జనార్దన్ గారి చేతుల మీద జరుగుతూ ఉంటుంది. అందరు పెద్దలందరూ కూడా రేపు ఈ గుడికి సహకరించాలని కోరుకుంటాం. 2017 కాడి నుంచి ఈ గుడి చాలా కష్టాలు పడి అసలు అయ్యిద్దా లేదని చాలా బాధపడ్డాను. దామచల్ల జనార్దన్ అన్న నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా జనార్దన్ అన్న కానీ కోటారి నాగేశ్వరరావు అన్న కానీ నా సోదరులు వీళ్ళందరూ మొత్తం సునీత కానీ ఈ మా కమిటీ మెంబర్లు మొత్తం అందరూ నాకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తా. చాలామంది నాకు ఎంతమంది చేశారంటే ఏ ఆపద వచ్చినా కూడా నేను ముందుకు వెళ్తాను వెళ్ళలేను చాలా బాధపడేదాన్ని. అసలు భలే ఇబ్బందులు పెట్టారు నన్ను అయితే మాత్రం. అయినా కూడా దేవుడు కార్యక్రమం కాబట్టి ఎప్పుడు నేను వెనకడలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా 10 మందిని అడుగుతా, వచ్చిన వారికే ఆయన ఇంకా ఎంతో ఘనంగా చేయాలనుకుంటా. నేను ఈ శివయ్య గుడి నాకు పెట్టమని అక్కడ చూపించాడు కాబట్టి దామచల్ల జనార్దన్ అన్న కానీ సత్యలేత వదినమ్మ కానీ ఎట్టి వెళ్తున్నా కూడా ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు నన్ను ఏ కాటికి ముందుకే నెట్టేవాళ్ళు. నా వాళ్ళు అంతా చాలామంది నా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఉన్నారు. మారుదన్న బకరా గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనులు గుర్తించే కార్యక్రమంలో తప్పులు జరగకుండా ఉండే విధంగా పనులు గుర్తించాలని డోమా పీడీ జోసెఫ్ కుమార్ అన్నారు. డోమా కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు గుర్తించేటప్పుడు సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని పనులు గుర్తించాలన్నారు. గత ఏడాది చేసిన పనులనే తిరిగి 1-2 సంవత్సరాల్లో అవే పనులు ప్రతిపాదించడం ద్వారా వచ్చే ఇబ్బందులను గుర్తించి పనుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎక్కడైతే గతంలో చేసామో రిపీటెడ్గా అయ్యే వర్కులు చేస్తున్నాం. ఇప్పుడు ఒక చెరువులో డీసిల్టింగ్ అంటే ఓకే 2-3 ఇయర్స్కి మళ్ళీ సిల్టీ ఏర్పడింది మళ్ళీ చేయొచ్చు. కానీ ఒక డగౌట్ పాండ్, ఒక ఫారం పాండ్, తొవ్విన కాడే మళ్ళీ ఇంకో డగౌట్ పాండ్ ఎలా దూతాం, తొవ్విన కాడే మళ్ళీ ఇంకో ఫారం పాండ్ ఎలా దూతాం 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ కదా. సో కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఎల్గా మీ అందరి మీద ఉంది. సో క్లాత్ రూల్ ప్రకారం ఏంటంటే మీకున్న గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనకి వేస్ట్ సీకర్స్ పెద్ద ఎత్తున మనకి సీజన్లో వస్తారు. వాళ్ళందరికీ సరిపడే పనులు మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వాలంటే గ్రౌండ్ లెవెల్లో మనకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, వర్కులు దొరక్కపోవచ్చు. కాబట్టి ఈ వర్కులు దొరక్కపోవడం అనే ప్రాబ్లం నుంచి మీకు ఉపశమనం కలిగించడానికి ఈ క్లాత్ టూల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎలా గుర్తించాలి వర్కులు, ఓకే మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అర్థమైందా? సో ఈ క్లాత్ టూల్ ద్వారా వర్కులు మనము ఎక్కడ ఏ టైప్ ఆఫ్ వర్క్ సూటబుల్, ఎక్కడ ఏ వర్క్ తీసుకోవచ్చు, ఎక్కడ డగౌట్ పాయింట్ తీసుకోవచ్చు, ఎక్కడ పారం పాయింట్ తీసుకోవచ్చు, ఎక్కడ పర్కులేషన్ ట్యాంక్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్లో డీసిల్టింగ్ చేయడం అంటే దానికి పెద్ద కష్టమేం కాదు. దానికి మీకు కార్తీక మాసం మహాశివరాత్రి పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి భస్మాభిషేకం జరిపించారు. స్వామివారితో పాటు నందీశ్వరునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మహాన్యాసపూర్వక రుద్ర నమక చమకాలతో అర్చక కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో నందీశ్వరునికి అభిషేకం చేశారు. నందీశ్వరుని అభిషేక ప్రాశస్త్యాన్ని, భస్మధారణ విశిష్టతను అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి వివరించారు.
తర్వాత చందనోదం అంటే గంధం చెంబు పోసి ఇంకా మళ్ళా రెండో చెంబు పోయక్కర్లేదు. బూడిద భస్మాన్ని ధరిస్తాడు. ఆయన ఒంటి మీద సువర్ణ యక్షమాలలు ఈశ్వరుడు ఆయన. అసలు శ్మశానం ధనప్రియాయ నమః. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2 రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. 30న దిశ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. డిసెంబర్ 1వ తేదీన పీవీఆర్ హై స్కూల్ మైదానంలో జరిగే దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ పాల్గొంటారు. ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు తెలిపారు. మౌర్య హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 18 నుండి 31వ తేదీ వరకు జరిగే నాటక పోటీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఒక్కొక్క స్కూల్కు 30 నిమిషాలు ప్రదర్శన అవకాశం కల్పిస్తామని, ప్రతిరోజు 2 స్కూళ్లు పాల్గొనవచ్చన్నారు. పోటీల్లో చిన్న నాటికలు, నృత్య ప్రదర్శనలు, ఏకపాత్రలు, పాటలు, మిమిక్రీ, మ్యాజిక్, కథలు చెప్పడం లాంటి కళా ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఓక్ రిడ్జ్ స్కూల్ కరెస్పాండెంట్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ప్రకటన కారణం పాఠశాల విద్యార్థులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశం. ఎన్టీఆర్ కళా పరిషత్లో మనం ఉమ్మడి అంటే పాత డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ మొత్తానికి ఆహ్వానం. మేము అప్లై చేసిన ప్రతి స్కూల్కి కాదు, మేము స్కూట్నీ చేస్తాం. సెలెక్ట్ అయిన స్కూల్కి 30 నిమిషాలు టైం ఇస్తాం. ఆ 30 నిమిషాల్లో వాళ్ళు ఏమేమి చేయగలరు, వాళ్ళ టాలెంట్స్ ఏమిటో వాళ్ళు చేయొచ్చు. 30 మినిట్స్ అంటే మేము ఒక 7 అంశాలు కూడా ఇచ్చాం. ఈ 7 అంశాల్లో మీరు ఎనీ 4 or 5 అలా ఇచ్చాం. అలా చేస్తున్నాం. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి ఈ రోజున రిలీజ్ చేస్తున్నాం. మీ ద్వారా మన జిల్లా అంటే ఇప్పుడు కందుకూరు, నెల్లూరుకు పోయింది, ఇట్లా బాపట్ల కొన్ని పోయినాయి. కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, ఎనీ స్కూల్స్, ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్స్ కూడా, ఎలిమెంటరీ స్కూల్ అయినా హై స్కూల్ అయినా ఏ స్కూల్ వారైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ టాలెంట్స్ని ఇక్కడ చూపించే అవకాశం వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయటం కొరకు వినూత్నమైనటువంటి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాల పోటీ అనే అంశాన్ని ఈరోజు మనం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ పోటీలో మనము పాల్గొనదలిచినటువంటి పాఠశాలలందరికీ కూడా ఒక 30 మినిట్స్ టైం ఇచ్చి ఆ టైంలో కళా పరిషత్ వేదిక పైన ఆ ప్రదర్శన ఉండేటట్లుగా ఉంటుంది. సో దానిలో మనం 7 అంశాలు ఇచ్చాము. అంటే చిన్న నాటికలని, అలానే భరతనాట్యం అని, మిమిక్రీ అని, లేకపోతే అనుకరణలు కానీ, లేకపోతే ఏకపాత్రాభినయాలు కానీ, ఇవన్నీ కూడా 7 అంశాలు ఇవ్వటం జరిగింది. వాటిలో ఏవైనా 4 తగ్గకుండా అన్ని అంశాలు ఉండేటట్లుగా 30 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకొని దాన్ని మాకు పంపినట్లయితే దాన్ని స్క్రూట్నీ ద్వారా ఎంపిక చేసి ఆ ఎంపికైనటువంటి పాఠశాలలకు కళాపరిషత్ వేదికమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి. అలానే 30 మినిట్స్ ప్రకారం ప్రతిరోజు 2 పాఠశాలలకి వేదిక పైన అవకాశం ఉంటుంది. కాబట్టి
జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు పంపించినట్లయితే వాటిని స్క్రూటినీ ద్వారా ఎంపిక చేసినటువంటి ప్రదర్శనలన్నిటినీ కూడా వేదిక మీద ప్రదర్శన చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ప్రతి టీంకి 5,000 రూపాయలు ప్రదర్శన పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్లు కూడా మనం థర్డ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000 మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేస్తాం. యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఎంసీఏ భవనంలో రాష్ట్ర బీసీ రజక కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరు మధుసూదన్ రావు, రాష్ట్ర ప్రెసిడెంట్ గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి ఆవిష్కరించారు. యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయ సహకారాలు అందే విధంగా పోరాడతామని మధుసూదన్ రావు తెలిపారు. కార్యక్రమంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేఖర్ బాబు, ఆర్గనైజ్ సెక్రటరీ కందుల అనిల్ కుమార్, రాష్ట్ర కోశాధికారి బి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ వెంకట శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎలియేజర్, సుధాకరరావు, శ్రీనివాసులు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్, తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ పోస్టర్ ఆవిష్కరణ ఒంగోలు పట్టణంలో చేయటం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ గతంలో చాలా ఇబ్బందులు పేర్కొంటూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. రాను రాను ఇంకా ఎక్కువ అవటం వలన చాలా ఇబ్బందులు పడటం వలన దీన్ని మేము యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కి సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా బలంగా మనం ఏర్పడి దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక మెమరాండం రూపంలో ఇచ్చి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ దానికి ఒక మెమరాండం కూడా తయారు చేస్తున్నాం. ప్రతి ఏరియా కలెక్టర్లకు కూడా ఒకే రోజున ఒకేసారి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఒకే రోజున మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మెమరాండాలు ఇచ్చి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలా అక్విడేషన్లో కూడా మాకు బాధ్యత కంపల్సరీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ బలంగా ఏర్పడి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ తెలియపరుస్తాం. ముఖ్య విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరము జర్నలిస్టులే, ఇందులో ఎవరు తారతమ్యం లేదు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు ఇప్పటి నుండి ప్రభుత్వ కార్యకలాపాల్లో కానివ్వండి, ప్రెస్ మీట్లలో కానివ్వండి, యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అఫీషియల్గా అందరితో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో పాటు యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని సమావేశాల్లో వారికి కూడా అవకాశం కల్పించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాము. ఇంకొక విషయం మనం చేస్తున్నాము, ప్రతి పెద్ద ఛానల్ చిన్న ఛానల్స్ ప్రతి ఒక్కరు జర్నలిస్టులే. ఎందుకంటున్నానంటే ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అనుమతులు ఉన్నాయి. ఈ అనుమతులు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి ఒక్క అధికారి, నాయకులు, ప్రభుత్వాలు గుర్తించాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ను టేకప్ చేసి ప్రభుత్వ రాయితీలు అందేలాగా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రథమ ప్రాధాన్యతగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒంగోలు నగరంలో సాయంత్రం 5 గంటల నుండి వర్షం ప్రారంభమైంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. వాయవ్య దిశగా కదిలి బలపడి రానున్న 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా పయనించి ఈ నెల 30న మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకాల్, మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. బాధ కలిగితే ఒకసారి గట్టిగా ఏడ్చేయండి, కానీ మరోసారి అలాంటి కారణంతో ఎడవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.